పతాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. భారతదేశం టర్కీకి కీలెరిగి వాత పెట్టింది. సదా సర్వదా భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తూ పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తూ అదేవిధంగా కశ్మీర్ విషయాన్ని పదే పదే ప్రస్తావించి భారతదేశాన్ని చికాకు పరిచే టర్కీకి సరిగ్గా తగలాల్సిన చోట తగిలేలాగా భారతదేశం ఎత్తుగడ వేసింది. అది చాలా ప్రభావవంతంగా పనిచేసింది. బ్రిక్స్ కూటమి లోపలికి బ్రెజిల్, ఈ రకంగా రష్యా, ఇండియా, చైనా, ఈ రకమైనటువంటి సౌత్ ఆఫ్రికా, ఈ దేశాల కూటమి ఏదైతుందో ఈ కూటమిలోకి ప్రవేశించాలని టర్కీ చేసినటువంటి ప్రయత్నాలు, ఆ ప్రయత్నాలను భారతదేశం సంధికొట్టేసింది. అవి సఫలం కాకుండా చేసింది. బ్రిక్స్ కూటమిలోకి టర్కీ చేరకుండా అడ్డుకుంది. నిజానికి ఈసారి బ్రిక్స్ కూటమి రష్యాలోని కజాన్లో జరిగింది. అందులోపల సభ్యత్వం పొందేందుకు పాకిస్తాన్, టర్కీ ఈ రెండు దేశాలు ప్రయత్నించాయి. ఈ రెండు దేశాలు ఈ కూటమిలో చేరడం ద్వారా ఈ కూటమిలో ఇస్లామిక్ దేశాల సంఖ్యను పెంచాలని, ఇస్లామిక్ లాబీని క్రియేట్ చేయాలని, అదేవిధంగా అమెరికాతో పాటు ఏకకాలంలో చైనా, రష్యాలతో చెలిమి చేయాలని ప్రయత్నించాయి. ముఖ్యంగా టర్కీ ఇప్పటికే నాటో దేశాల కూటమిలో ఉంది, అంటే అమెరికా కూటమిలో ఉంది. కానీ రష్యాతోటి, చైనాతోటి కూడా చెలిమి చేసేటటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ మార్కెట్ని కూడాను ఉపయోగించుకుని యూరప్లో ఈ దేశాలకు ఒక విండోగా, ఒక తలుపులాగా, ఒక కిటికీలాగా పనిచేయాలన్నటువంటి ఉద్దేశంతో రెండు వైపుల నుంచి లబ్ధి పొందాలన్నటువంటి ఆలోచనతో టర్కీ బ్రిక్స్లో చేరాలని భావించింది. అందులో భాగంగానే టర్కీ ఇటీవల ఐక్యరాజ్య సమితి సాధారణ సమావేశం, ఏదైతే జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగిందో, జనరల్ అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు అందులో కశ్మీర్ గురించి ప్రస్తావించలేదు. ఇండియా కొద్దిగా మెత్తపడి తమల్ని ఏదో రకంగా బ్రిక్స్లోకి రాణిస్తుందని. కానీ భారతదేశము టర్కీని రాకుండా అడ్డుకున్నది. బ్రిక్స్లో కొత్తగా సభ్యులు కావాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఇది సర్వసమ్మతితో తీసుకోవాలి, కన్సెన్సస్ ఆధారంగా, ఉమ్మడి నిర్ణయం ఆధారంగా తీసుకోవాలి. భారతదేశం టర్కీ రాకను గట్టిగా వ్యతిరేకించింది. చైనా, రష్యాలు కూడా వ్యతిరేకించాయి. ఎందుకంటే నాటో కూటమిలో ఉంటూ, అమెరికా అనుకూల కూటమిలో, సైనిక కూటమిలో ఉంటూ ఈ కూటమిలోకి రావడం వల్ల ఎటువంటి లాభము లేదని టర్కీ రెండు నాల్కల ధోరణిని ఉపయోగిస్తోందని చెప్పి ఇటు రష్యా, అటు చైనా కూడా భావించాయి, భారతదేశానికి మద్దతునిచ్చాయి. పర్యవసానంగా టర్కీకి సభ్యత్వం దక్కలేదు. ఈ పరిస్థితిని ముందే ఊహించిన పాకిస్తాన్ అయితే కజాన్కి అసలు తన ప్రతినిధి మండలిని కూడా పంపించలేదు. ఎందుకంటే పాకిస్తాన్కి అర్థమైపోయింది, ఇండియాని కాదని, భారతదేశాన్ని కాదని ఈ కూటమిలో సభ్యత్వం పొందడం అసాధ్యమని అర్థమైంది. టర్కీకి కూడా సరిగ్గా సమయం చూసి భారతదేశం దెబ్బకొట్టింది. ఎందుకంటే టర్కీ ప్రస్తుతము ఆర్థిక మాంద్యంలో ఉంది, ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉంది, ధరలు పెరుగుతున్నాయి, 40% ధరల పెరుగుదల ఉంది. మొత్తం మీద దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉంది. టర్కీ వస్తువుల్ని ఎగుమతి చేస్తానంటే కొనేటటువంటి పరిస్థితిలో ఈరోజు పాకిస్తాన్ లేదు. పాకిస్తాన్ ఉచితంగా ఇస్తే తీసుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ మాదా కవడం దేశం, ఒక బొచ్చెతో ప్రపంచమంతా తిరిగేటటువంటి దేశం కాబట్టి డబ్బులిచ్చి డ్రోన్లను కొనుక్కోదు. నువ్వు ఇస్లామిక్, నేను ఇస్లామిక్ కాబట్టి నీది తినాలే, నాది తినాలే, డ్రోన్స్ ఉచితంగా ఇవ్వు అనేటటువంటి దేశం పాకిస్తాన్. డ్రోన్స్ అమ్మాలంటే భారత్కి అమ్మాలన్నట్టయితే భారత్ టర్కీని పట్టించుకోవడం లేదు. సో ఈ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు బ్రిక్స్లోకి రావాలని టర్కీ ప్రయత్నించింది. టర్కీకి పురిట్లోనే సంధి కొట్టింది. ఎందుకంటే భారత వ్యతిరేక ధోరణిని అవలంబిస్తున్న టర్కీకి సరిగ్గా సమయం చూసి, అదను చూసి భారతదేశం దెబ్బకొట్టింది. ఇప్పుడు టర్కీ ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. బ్రిక్స్లో చేరేందుకు ప్రయత్నించింది కాబట్టి అమెరికాకి గుర్రుగా ఉంది. బ్రిక్స్లో చేరలేకపోయింది కాబట్టి దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడేటటువంటి పరిస్థితి లేదు. చైనా, రష్యాలు దాని పట్ల ఎటువంటి సానుభూతి చూపటం లేదు. భారతదేశం పూర్తి వ్యతిరేకతను అవలంబిస్తోంది. ఇన్నాళ్ళు కశ్మీర్ విషయంలో కేవలము మతం ఆధారంగా భారత వ్యతిరేక ధోరణిని అవలంబించినందుకు టర్కీకి భారతదేశం తగిన శాస్తి చేసింది. ఈ వీడియో
మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.